సో, ఈ ఆస్టియోపోరోసిస్‌ని మనం ఎలా ట్రీట్ చేస్తాము? ఈ ఆస్టియోపోరోసిస్ అని మనం ఫైండ్ ఔట్ చేసిన తర్వాత, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో పాటు అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఊరికనే అట్లా ఇంట్లోనే కూర్చొని ఉండటం కన్నా, కొంచెం యాక్టివిటీ పెంచటము, కొంచెం వాకింగ్ చేయడం లాంటివి, అట్లాంటివి చేసుకుంటూ విటమిన్ డి అండ్ కాల్షియం టాబ్లెట్స్ లాంటివి ఇస్తుంటాం. కొంతమంది పేషెంట్స్‌కైతే హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీస్, కొంతమందికి ఈస్ట్రోజన్ ఓన్లీ రీప్లేస్‌మెంట్ థెరపీస్ అని, అట్లాగే బిస్ఫాస్ఫోనేట్స్ అనే టాబ్లెట్స్ కూడా మనము ఇస్తూ ఉంటామనమాట. రీసెంట్‌గా రిలాక్సిఫెన్ అని కొన్ని టాబ్లెట్స్ అండ్ ఇంకా లేటెస్ట్‌గా అయితే కనుక డెనుసుమాబ్ అని ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ, అదొక 6 మంత్స్‌కి ఒకసారి మనము పొట్టకి సబ్‌క్యూటేనియస్‌గా ఇస్తూ ఉంటాం అనమాట. ఒక ఇంజెక్షన్ అది. సో, ఇదైతే గనక అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా చాలా అద్భుతమైన రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం అనమాట. ఒకవేళ గనక ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్ అయ్యి గనక మన దగ్గరికొస్తే, రిస్ట్ గానీ, లేకపోతే హిప్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా చూస్తాం. లేదా అంటే వెన్నుముకకు సంబంధించిన ఫ్రాక్చర్స్ కనుక వస్తుంటే గనక, ఎక్కడ ఫ్రాక్చర్ అయింది, దాని తీవ్రతను బేస్ చేసుకొని కొన్ని సార్లు మనకి సర్జరీ కూడా మనం చేయాల్సొస్తుందనమాట. మీకు కనుక ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్ గురించి ఇంకా ఏమైనా సందేహాలున్నా గానీ, లేకపోతే నేను చెప్పిన కాన్సెప్ట్‌లో గనక మీకేమైనా అర్థం కాకపోయినా, ఈ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు, ఈ ట్రీట్మెంట్‌లో ఈ కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్‌లో ఏమైనా సందేహాలున్నా గానీ, కింద కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి. నేను మీకు వాటికి ఆన్సర్స్ రిప్లై చేస్తాను. థాంక్ యూ.